కడప ఎంపీ అభ్యర్థిగా తనను టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో అధినేత చంద్రబాబుకు భూపేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలను అందరినీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు భూపేష్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అట్లనే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా చేరడం, ఆ కూటమి అభ్యర్థులు కూడా ఈరోజు మన కడప పార్లమెంట్ పరిధిలో ఉండడం, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలుపుకొని జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిని నన్ను ప్రకటించినారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన, రామాలయము, లేకపోతే ఆయనకున్న విజన్ ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి అభ్యర్థిస్తున్నారు. పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకూడదు, కలుపుకొని పోవాలా. ఆ 3 సిద్ధాంతాలతో, ఒకటి విజన్ ఉన్న నాయకుడు, పార్టీ ప్రభుత్వం వైసీపీ వ్యతిరేక ఓటును చీలకోకుండా ఉండడం, నరేంద్ర మోడీ గారి ఒక ప్రధానమంత్రిగా ఏ విధంగా సక్సెస్ఫుల్గా మన భారతదేశాన్ని నడుపుతున్నారు. ఈ 3 నాయకులు అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మన కడప పార్లమెంటుని కూడా విజయదుందా మోగిస్తామని, 7 నియోజకవర్గాల అభ్యర్థులను కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు పోతానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కడప పార్లమెంట్లో విజయం సాధి